హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి కొబ్బరి పచ్చడి. పల్లెటూరి పద్ధతిలో మా అమ్మమ్మ చేతి పాతకాలం వంట ఈ కొబ్బరి పచ్చడి. మనకి కొబ్బరి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అంతే సులువుగా కూడా ఉంటుంది. ఇలా ఈ పద్ధతిలో గనక కొబ్బరి పచ్చడి చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంతోనే కాదండి, ఇడ్లీ, దోశ, వడ ఇలా ఎందులోకి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఫ్రెష్గా ఉండే ఒక పెద్ద కొబ్బరికాయ ఒకటి తీసుకుని సగానికి పగలగొట్టి అందులో ఉండే కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలా కొద్దిగా వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1 చిటికెడు వరకు మెంతులు వేసుకుని అవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుని అవి కాస్త చిటపటమనేంత వరకు వేపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కారంగా ఉండే ఒక 10 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇంకా ఒక 10 వరకు ఎండుమిర్చిని తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి రెండు కూడా మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ తాలింపుని 1 నిమిషం పాటు వేపుకుంటూ ఉండాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. కాసేపటికి తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా మాత్రమే వాటర్ పోసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు మెత్తగా నలగడం కోసం మాత్రమే. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టుకుని తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. చివరగా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంది కదా, అదంతా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.